ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పాక అక్కడ లేయర్స్లో మనకి అది ఇక్కడ చూపిస్తాను ఆగండి. అసలు లేయర్స్ ఎట్లా వాడాలి, అసలు దాంట్లో ఏముంటాయి ఏంటి అనేది మొత్తం వాళ్ళు చూపిస్తా. ఓకే, ఫస్ట్ మనం అయితే ఒక వైట్ ఇమేజ్ పెట్టుకోవాలి. వైట్ పేపర్ని పెట్టుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీడియా ఉందా, దాన్ని క్లిక్ చేసేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళే సెట్టింగ్ మనం యాప్ డౌన్లోడ్ చేసినప్పుడే డిఫాల్ట్గా ఇస్తారు. దీన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ నేనైతే లైటింగ్ ఇది పెట్టుకుంటున్నా. ఏదో ఒక ఇమేజ్ పెట్టుకోండి. మనం దీంతో పని లేదు కాబట్టి ఇక్కడ బ్యాక్ ఆప్షన్ నొక్కేసేయండి. ఓకే, దీన్ని పట్టుకొని కరెక్ట్గా ఇట్లా డ్రాగ్ చేశారంటే ఫోటో అనేది కొంచెం లాంగ్ వచ్చింది. ఇప్పుడు మనం లేయర్స్ గురించిగా మాట్లాడేది. లేయర్స్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మనం ఫస్ట్ మీడియాలో చూద్దాం. మీడియా క్లిక్ చేసి మనకు నచ్చిన, మళ్ళీ నేను ఈసారి స్నో ఇమేజ్ పెడదాం అనుకుంటున్నా. స్నో లేదు ఇక్కడ, సరే హాట్ సింబల్ పెడుతున్నా. హాట్ పెట్టుకొని కరెక్ట్గా మనకు నచ్చిన చోట ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు. చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు కరెక్ట్గా నేను పేజ్ మధ్యలో పెడదాం అనుకుంటున్నా. ఈ లైన్స్ అనేది కరెక్ట్గా వస్తే మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇక్కడ లైన్స్ వస్తున్నాయి రెడ్ కలర్. ఈ లైన్స్ అనేవి కరెక్ట్లాగా ఉంటే, వర్టికల్లీ హారిజాంటల్లీ కరెక్ట్గా ఉంటే వచ్చిద్ది. ఓకే, ఇప్పుడు దాంట్లో మీడియా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసేయండి. సెకండ్ క్లిక్ చేసి మనకేమన్నా ఒక మిర్రర్ అనేది బ్లర్ అవ్వాలంటే దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, నేను ఇది ఫోటో డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్లీ దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు అనేది దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ డిలీట్ ఆప్షన్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసేస్తే డిలీట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ లేయర్లో మీడియాలో టైప్ చేసి ఒక మంచి ఇమేజ్ తీసుకుంటున్నా. ఓకే, ఈ ఇమేజ్ అని తీస్తున్నా. ఈ ఇమేజ్ తీసుకున్నా, ఇక్కడ కరెక్ట్గా మధ్యలో పెట్టాను. కరెక్ట్గా లేదు. ఓకే, కరెక్ట్ మధ్యలో పెట్టా. ఇప్పుడు మీరు అన్నది లేయర్స్లో ఇది చూపిస్తా. ఇప్పుడు ఉందిగా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సెకండ్ది ఒకటి వచ్చింది. డిఫాల్ట్గా ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఏం డౌన్లోడ్ చేయలే. క్లిక్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను సగం ఇది పెడతా, మీకు అర్థమైపోద్ది ఏది బాగుంటుంది అనేది. ఇదిగోండి, ఇక్కడ దాకా బ్లర్ అయింది. నెక్స్ట్ ఇది. ఓకే, ఇది అయిపోయింది. బ్యాక్. నెక్స్ట్ మళ్ళీ లేయర్లో మళ్ళీ దాన్ని క్లిక్ చేసేసి మళ్ళీ దీన్ని క్లిక్ చేసి మళ్ళీ బ్లర్ పెడుతున్నా. దాని కింద నుంచి పెడుతున్నా. మీరు ఏది నచ్చితే అది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ బ్లూ కలర్లో 2 వచ్చాయి. దాని నా మీద నొక్కేసి దాని మీద చూస్తే ఇక్కడ మీకు ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేసేయండి. మీకు ఎంత బ్లర్ అవ్వాలి, ఎంత క్లియర్గా కనిపించాలి అనేది ఉండిద్ది. ఇక్కడ మనం 50 అట్లా పెట్టుకోకుండా, మరి మాలీ అంటే 50 కొంచెం లైట్ కనిపించేటట్టు, 100 అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, దీంట్లో కూడా యానిమేషన్స్ ఉంటాయి. అసలు ఎట్లా రావాలి బ్లర్ అనేది, పాప్ లాగా ఎట్లా, సైడ్ అప్, సైడ్ డౌన్, క్లాక్ ఇట్లా ఉంటాయి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా సెట్ చేసేసుకోండి ఎంత స్పీడ్ ఉండాలి అనేది. నాకు ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నేను నన్ను పెట్టుకుంటున్నా. ఓకే, ఏ షేప్లో కావాలి ఏంటి అనేది, సర్కిల్ షేప్లో ఎంత సర్కిల్ రావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవాలి.
ఇదిగోండి అయిపోయింది. సేమ్ దానిలాగే ఇది కూడా షేప్ అంతా. కట్ అంటే ఇప్పుడు మనం ఏమన్నా లాంగ్ తీసుకుంటే ఇక్కడ దాన్ని మనం ఏం చేయాలి, కరెక్ట్గా నాకు అది 7 దాకా రావాలి అంతే. దాన్ని ఇప్పుడు దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మనకి కానీ చూస్తున్నట్టయితే ఇక్కడ సిజర్ సింబల్ ఉండిద్ది. దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు మనకి లెఫ్ట్ది కాకుండా రైట్ది పోవాలి కాబట్టి రైట్ దాని మీద క్లిక్ చేసేస్తే ఆడదాకా కరెక్ట్గా కట్ అయిపోద్ది. నేనైతే దీన్నే నాకు పైన దానికన్నా కిందది బాగా నచ్చింది, అందుకే దీన్నే ఫుల్ స్క్రీన్ పెట్టేసేసి డ్రాగ్ అవ్వట్లే ఫుల్ స్క్రీన్ పెట్టేసి పైంది నేను డిలీట్ చేస్తున్నా. పైంది ఉంచండి, చూడండి ఎట్లా ఉందో. కాకపోతే అంతగా నచ్చలే నాకు, అందుకే పైంది తీసేసి కిందది పెడుతున్నా. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసేయండి, డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ మనం చూసేది కరెక్ట్గా మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు సింబల్స్ వస్తాయి. ఇక్కడ మనకి నచ్చిన సింబల్, కొంతమంది కొత్త వీడియోస్ చేస్తూ ఉంటారు, వాటికి ఇదిగోండి సాడ్ సింబల్, హ్యాపీ సింబల్, కింగ్ సింబల్. నేను కింగ్ అనేది తీసుకుంటున్నా, చూడండి ఎట్లా బాగుందా. కింగ్ సింబల్ తీసుకున్నా, బాగుందా. ఓకే, అట్లా క్లిక్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఎంత క్లియర్గా ఉండాలి అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండి, ఇక్కడ ఇందాకట్లాగా అక్కడే ఉండిద్ది. ఇందాకట్లాగే ఇదిగోండి ఆడ క్లిక్ చేస్తే ఎంత సేట్ క్లియర్గా కనిపించాలి, ఎంత సేట్ హైడ్ అవ్వాలి అనేది కనిపించిద్ది. నేనైతే ఫుల్ పెట్టుకుంటా, ఎందుకంటే మనకు మొత్తం కనిపించాలిగా. అన్నీ అదే బ్లెండింగ్ అనేది స్కేలర్ వాటిల్లో పెట్టుకోవటమే. స్కేలర్ అంటే వెనకాల ఒక ఇమేజ్ వెనకాల అనేది ఫామ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే, నేను నార్మల్ పెట్టుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ అనేది చూసుకుందాం. నెక్స్ట్ లేయర్లో ఇక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుందా మీకు? చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ అని కనిపించింది, దాన్ని క్లిక్ చేసి నేనైతే ఆల్వేస్ హీరో ఎడిటింగ్ అని పెడతా. ఆల్వేస్ హీరో ఎడిటింగ్ అని పెట్టేసా. ఇక్కడ మీరు అంతా పోయింది. ఆల్వేస్ హీరో ఎడిటింగ్ అనేది క్లిక్ చేసేసుకుంటా. మీకు నచ్చిన టెక్స్ట్ మీరు పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ పోతుంది, కొంచెం ఇక్కడ మారుస్తా. ఓకే, టెక్స్ట్ ఆల్వేస్ హీరో ఆల్వేస్ అండర్స్కోర్ ఎడిటింగ్, ఆల్వేస్ హీరో ఎడిటింగ్. ఇక్కడ మీకు అయిపోతే ఇక్కడ ఓకే బటన్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేసేయండి. ఓకే అయిపోద్ది. ఇక్కడ మనం కలర్స్ సెట్ చేసుకోవాలి. అంటే వెనకాల వైట్ ఉందంటే బ్లాక్ ఉంటే వైట్, మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ అని ఉందా, దాన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఎంత సైడ్ కనిపించాలి, ఎంత సైడ్ కనిపించకూడదు. ఇప్పుడు నేను బ్లాక్ పెట్టుకున్నా, ఇట్లా హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా మీరు చేసుకున్న తర్వాత ఏ కలర్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక టిక్ ఆప్షన్ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేసేయండి. ఇది బ్లాక్ కలర్లో వచ్చేసింది నాకు. ఇప్పుడు మనం దీన్ని ఫాంట్స్ మార్చాలి. ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఫాంట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసేసి నాకైతే ఈ 2 ఇష్టం. ఇంకా ఎక్స్టర్నల్గా మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ ఎట్లా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేనైతే ఇది పెట్టుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా కావాలంటే వీడియోస్ నాకు చెప్తే నేను చేస్తా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి. లైక్ వీడియోస్ క్రియేట్ చేయటం, ఎట్లా పోస్ట్ చేయాలి, ఏంటి అనేవి కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రతి సండే చదివి మీకు వీడియో అనేది పెడతా. ఇక్కడ చూసుకోండి, మీకైతే ఒక్క నిమిషం మీరు చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా 3, ఈ 3 మెయిన్.
నాకు ఈ 3 బాగా ఇష్టం. గ్లోయింగ్ అంటే వెనకాల లైటింగ్స్ పెట్టినట్టు గ్లోయింగ్ అవుతుంది. నేను ఎప్పుడూ బ్లూనే పెట్టుకుంటా. చూడండి బ్లూ కలర్ గ్లోయింగ్ ఎట్లా వస్తుందో. ఈ కలర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టుకుంటే కనిపించదు. నేను డిలీట్ చేసేసి వైట్ కలర్ పెట్టుకుంటున్నా. మీరు మధ్యలో తీసేసి వైట్ కలర్ పెట్టుకున్నా ఏం కాదు, అక్కడ మామూలుగా పెట్టుకున్నా ఏం కాదు. ఇదిగోండి వైట్ కలర్ పెట్టుకోవడం వల్ల వెనకాల చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ గ్లోయింగ్ ఎంత థిక్గా కనపడాలి గ్లోయింగ్ అనేది. ఇది ఎక్కువ 25, 26 అట్లా ఉండటం బెటర్. ఎందుకంటే చూడటానికి బాగుండిద్ది. ఇక్కడ చూడండి సైజు, గ్లోయింగ్ సైజు ఎంత ఉండాలి. ఇది కూడా 26 పెట్టుకుందాం. అది ఇది సేమ్ ఉందాం. ఓకే బ్యాక్. నెక్స్ట్ షాడో, వెనకాల షాడో కనిపించిద్దిగా అట్లా నేను బ్లాక్ పెట్టుకుంటున్నా, బ్లాక్ కలర్ షాడో. ఓకే నేను డౌన్ యాంగిల్ పెట్టుకున్నా, అంటే పైనుంచి లైటింగ్ వస్తున్నట్టు. అసలు మీరు ఏ యాంగిల్లో పెడదాం అనుకుంటున్నారో ముందు డిసైడ్ చేసుకోండి. అంటే లైటింగ్ పైన పెడదాం అనుకుంటున్నారా, కింద పెడదాం అనుకుంటున్నారా? కింద పెడితే పైకి వెళ్ళిద్ది, పైన పెడితే కిందకు వచ్చిద్ది. ఇట్లా ఎక్కువ శాతం అయితే ఇట్లా పెట్టుకుంటారు, కొంచెం కిందకి. ఒక్క నిమిషం. ఇట్లా పెట్టుకుంటారు ఎక్కువ శాతం. నేనైతే ఇట్లా పెట్టుకుంటా, కొంచెం బాగుండిద్ది. ఇట్లా పెట్టుకొని సైజు ఎంత సైజు ఉండాలి, క్లియర్గా కనపడాలంటే ఇట్లా తగ్గించుకుంటా. మినిమం 10లో పెట్టుకుందాం, షాడో కాబట్టి మినిమం 10లో ఉండాలి సైజు. అంటే వెనకాల ఎంత హైట్ కావాలి, ఎంత హైట్ ఉండాలి అని చెప్పి ఇట్లా ఉంటే దాంట్లో కలిసిపోద్ది. అందుకే ఒక 10 ఉంటే సరిపోద్ది. ఇది మరి అంత ఎక్కువ అవసరం లేదు. బ్యాక్ వచ్చేద్దాం. ఎండ్ అంటే సైడ్ ఉంటాయి కదా, ఇక్కడ మనం అప్పుడు వైట్ పేపర్ పెట్టుకున్నాం కాబట్టి ఫాంట్ కూడా కలర్ ఉండద్దిగా, ఆ కలర్ కూడా వైటే పెట్టుకోవాలి. వైట్ పెట్టుకుంటే కొంచెం బాగుండిద్ది. ఇప్పుడు అవుట్లైన్స్ ఏమో దానికి బ్లూ పెట్టింగ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, ఒక నిమిషం మార్క్ చేస్తా. అవుట్లైన్స్ దాన్ని క్లిక్ చేసేసారంటే ఇక్కడ మీరు ఇట్లా ఆఫ్ అయ్యి ఉండిద్ది, మీకు ఆఫ్ అయ్యి ఉండిద్ది. నేను ఇప్పుడు ఆన్ చేశాక ఇదిగోండి మీకు ఇట్లా ఆఫ్ అయ్యి ఉండిద్ది. దాన్ని క్లిక్ చేస్తే ఆన్ అయిపోద్ది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కలర్ సెట్ చేసుకోమనిద్ది. కలర్ సెట్ చేసేసి మళ్ళీ నేను బ్లూ కలర్ పెట్టుకుంటున్నా. ఓకే ఎంత సెట్ ఉండాలి, ఎంత ఎడ్జ్ కనపడాలి అనేది 15, మ్యాక్సిమం 15 ఉంటే బాగుండిద్ది. మీరు మీ పెట్టుకునే దాన్ని బట్టి ఉండిద్ది. మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చినట్టు నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే బ్యాక్ వచ్చేసా. అంతే, ఎంత హైట్ అవ్వాలి ఏంటి, ఎంత కనిపించాలి. కొంతమంది వెనకాల ఇట్లా వాటర్ మార్క్ అంటారుగా, అట్లా పెట్టుకుంటారు. వాటర్ మార్క్ అంటే ఇట్లా లైట్ కనిపించేటట్టు పెడతారు. మనకైతే హైలీ కనిపించాలి, మనం వాటర్ మార్కులు అలాంటివి పెట్టం ఏమి. ఓకే కరెక్ట్గా సెట్ చేసుకున్నా. ఇక్కడ ఇన్ యానిమేషన్, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అని ఉండిద్ది. ఇన్ యానిమేషన్ నొక్కేసి ఏదన్నా అనేది ఒక సైడ్ నుంచి వచ్చి మళ్ళీ తిరిగి అటు సైడ్ కానీ, అలాంటిది లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ వచ్చి రైట్ సైడ్ కానీ వెళ్ళేటట్టు ఉంటే బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకుంటున్నా, రైట్ నుంచి వచ్చేటట్టు లెఫ్ట్ నుంచి వచ్చేటట్టు పెట్టుకుంటున్నా. మళ్ళీ అవుట్ యానిమేషన్లో కూడా ఈసారి మళ్ళీ ఎటు వచ్చిద్దో అటే తిరిగి వెళ్ళిపోయేటట్టు, లేకపోతే ఎటు వచ్చిద్దో మళ్ళీ అటు వెళ్ళిపోయేటట్టు పెడుతున్నా. ఇదిగో చూడండి ఒకసారి, మీకే తెలిసిద్ది. ఇట్లా వచ్చింది, మళ్ళీ అటు పక్క వెళ్ళిపోద్ది, అటు పక్క వెళ్ళిపోయింది. అట్లా చూడటానికి బాగుండిద్ది. ఒకవేళ మళ్ళీ కావాల్సి వస్తే మళ్ళీ అటు పక్క నుంచి వెళ్ళటం కూడా బాగానే ఉండిద్ది. ఒకసారి చూడండి మీరే, అటు పక్క నుంచి వచ్చింది మళ్ళీ అటు పక్కే వెళ్ళిపోద్ది మళ్ళీ. అట్లా నేనైతే మళ్ళీ ఎటు వచ్చిద్దో అటు వెళ్ళిపోవటం బెటరు, అటు వెళ్ళిపోవటం కన్నా ఆపోజిట్ వెళ్ళటం బెటరు. ఓకే అయిపోయింది. నెక్స్ట్ కొంచెం ఇది ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. మళ్ళీ
ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్లో ట్యాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అని ఉందా, హ్యాండ్ రైటింగ్ అని పడుతుందా, దాన్ని క్లిక్ చేసేసేయండి. మీరు నచ్చిన అంటే ఉంటాయిగా ఏదో ఒకటి రాసుకుంటారే నోట్. కొంతమందికి రాయటం అంటే ఇష్టం. ఇట్లా ఇప్పుడు నేనున్న కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గీత కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ అలాంటివి అనేవి ఇమేజెస్ ఉన్నప్పుడు ఇదిగోండి నేనేం చేస్తాయి కొంచెం తగ్గించి ఇమేజ్ కొంచెం ఇదిగోండి కింగ్ అనేది కొంచెం తెచ్చి ఇక్కడ కొంచెం తగ్గించి నేనేం పెడతా అప్పుడు కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఉన్న విషయం మీరు మార్క్ చేస్తా. ఇక లేయర్లో ట్యాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నొక్కేసేయాలి. లేయర్లో హ్యాండ్ రైటింగ్లో నొక్కేసి ఓకే నొక్కేస్తే ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే అర్థం ఏంటి, కొంచెం పక్కంట ఇదిగోండి చూసుకుంటే ఈ ఫోటో ఒకటే అని ఎట్లా చెప్పాలంటే ఇదిగోండి ఇది తిను దాన్ని చూస్తున్నాడు అనేటట్టు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇదిగోండి యారో మార్క్ అంటే తిను అని అర్థం. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఒకవేళ ఇది రబ్ చేసుకోవాలంటే ఇట్లా రబ్ చేసుకోవచ్చు. ఇదిగోండి రఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. మళ్ళీ దీంట్లో క్లిక్ చేసి మనం లైన్ గీసుకోవాలన్నా గీసుకోవచ్చు. అంటే దీన్ని క్రాస్ కొట్టేయాలంటే కొట్టేసుకోవచ్చు కూడా. కొట్టేసాను నేనైతే, నాకు అదంతా అవసరం లేదు అందుకే చెరిపేస్తున్నా. కొట్టేయాలని కూడా లేదు నాకు ఈ ఇమేజ్ చాలా ఇష్టం అందుకే. ఓకే ఏమన్నా రాయాలంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఆల్వేస్ హీరో ఇదిగోండి రఫ్ చేస్తున్నాను నేను. ఓకే ఇక్కడ వేరేది ఉంది దాన్ని ఇట్లా రాసుకోవచ్చు ఇట్లా. ఓకే నెక్స్ట్ కింద సర్కిల్స్ ఉన్నాయి అంటే ఇట్లా సర్కిల్ గీసుకోవచ్చు. చూడండి ఇట్లా సర్కిల్ వస్తున్నాయి, మనకు నచ్చిన సర్కిల్ గీసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు సర్కిల్ క్లిక్ చేసి ఓకే నాకు ఇది వద్దు బ్యాక్. నెక్స్ట్ స్క్వేర్స్, ఇట్లా స్క్వేర్ న్యూస్లో చూపిస్తారు ఒక్కోసారి తిను అని చెప్పి స్క్వేర్లు వేసి అట్లా స్క్వేర్స్ వేసి చూపించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు కనిపించిద్ది అసలు ఎంతలా ఉండాలి అసలు. ఇప్పుడు మనం స్క్వేర్ ఇట్లా తీసుకున్నాం, ఒక నిమిషం స్క్వేర్ ఇట్లా తీసుకున్నాం అసలు ఎంతలా ఉండాలి ఆ స్క్వేర్ అనేది దీంట్లో సెట్ చేసుకోవాలి. ఎంతలా అని పెట్టుకుంటున్నాను నేను. చూడండి స్క్వేర్ ఎంతలా వచ్చిందో ఇట్లా సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే యావరేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటా, మనకి అంత పెద్దదే అవసరంలే. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇందాక సర్కిల్ తీసుకుంది, ఒక నిమిషం కలర్ చూపిస్తా అది కూడా. ఇందాక సర్కిల్ తీసుకుంది లోపలంతా ఖాళీగా ఉంటుంది, దీంట్లో అట్లా కాదు, లోపల మొత్తం క్లియర్గా కనిపించిద్ది. ఎరేజర్ తీసుకొని మధ్యలో డాట్స్ అలాంటివి పెట్టచ్చు. ఓకే దాని గురించి ఎందుకులే. నెక్స్ట్ ఇట్లా సర్కిల్స్ మనం ఏమన్నా ఫేస్ హైడ్ చేయాలంటే ఇట్లా హైడ్ చేసుకోవచ్చు. అట్లా స్క్వేర్ కూడా ఉంది, స్క్వేర్ కూడా అంతే, ఇట్లా హైడ్ చేసుకోవాలంటే స్క్వేర్ కూడా హైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ కలర్స్. కొంతమందికి రెడ్ అనేది నచ్చదు, ఇక్కడ కలర్స్ అని కనిపిస్తుందా ఆ కలర్ క్లిక్ చేసేయండి, మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. నేనైతే బ్లాక్ కలర్, వెనకాల వైట్ ఉంది కాబట్టి ముందు బ్లాక్ పెట్టుకుంటున్నా, బ్లాక్ వదిలే బ్లూ. ఓకే బ్లూ కలర్ సెట్ చేసేసా. ఇదంతా ఈ ఎలేజర్ పెట్టి రబ్ చేయాలంటే చేతులు పోతాయి, ముందు రబ్ చేయాలంటే చేతులు పోతాయి. అందుకే ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే ఒకటి ఎలేజర్ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు నేను రాసుకునేది తీస్తున్నా, రాసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఓకే ఇది అయిపోయింది. ఏమన్నా రాద్దాం అప్పుడే ఇవన్నీ ఎనబుల్ అవుతాయి. ఓకే లైన్ గీస్తున్నా, ఇది ఒకటే అని చెప్పి. ఈ అనేవి లైన్స్ రెడ్ కలర్లో ఉంటే బాగుంటాయి. ఇప్పుడు నేను ఈ లైన్ గీసా, ఆ లైన్ రెడ్ కలర్లో ఉంటే కొంచెం చూడబుద్ధి అయిద్ది.
ఎందుకంటే వెనకాల బ్లూ ఉంది కాబట్టి ముందు రెడ్ ఉంటే బాగుంటుంది. అందుకే నేను రెడ్ కలర్ పెట్టుకుంటున్నా. ఇంకా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లేయర్లో ఇక్కడ మనం ఇంకోటి లైన్ ఇట్లా క్రాస్గా యాడ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ అయిపోయిందిగా. మళ్ళీ లేయర్లో ట్యాప్ చేసి ఇంకోటి క్రియేట్ చేయాల్సినంత అవసరం లేదు. అక్కడే మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక నిమిషం, ఇక్కడ చూస్తే మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఒకసారి ఆగండి చూపిస్తా. ఇక్కడ చూస్తే ఎడిట్ అనే ఆప్షన్ ఉండిద్ది. దాన్ని క్లిక్ చేసి ఎడిట్ నొక్కేసి మీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇదిగోండి నేను ఇంకో గీత యాడ్ చేస్తున్నా. ఇదిగోండి అది ఒకటే అని చెప్పి మళ్ళీ ఇంకో గీత యాడ్ చేశాను బ్యాక్. నాకు ఆ గీత ఉంచుతాంలే. ఇక్కడ ఎంత మళ్ళీ హైట్ కావాలి ఇక్కడ కనిపించింది మీకు, ఇక్కడ ఉందిగా, దాన్ని క్లిక్ చేసి ఎంత హైట్ కావాలి ఏంటి అనేది కనిపించింది. ఇదిగోండి ఎంత హైట్ అయింది. నెక్స్ట్ కరెక్ట్గా 7 దాకా ఇప్పుడు మనం ఇదంతా పెట్టుకున్నాం. కరెక్ట్గా ఈ ఇమేజ్ అయ్యేదాకా రావాలి అంతే. అంటే కరెక్ట్గా 7 దాకా. అప్పుడు ఏం చేయాలి, కరెక్ట్గా మనం 7 దాకా డ్రాగ్ చేయాలంటే అవ్వదు. అందుకే ఈ సిజర్ ఆప్షన్ ఉండిద్ది. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ సిజర్ ఆప్షన్ ఉండిద్ది. ఇందాకట్లాగే దాన్ని క్లిక్ చేసి రైట్ కలెక్ట్ చేయాలంటే రైట్ నొక్కేస్తే కట్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని పట్టుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో కూడా ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ 2 ఉన్నాయి. ఇన్ యానిమేషన్ నొక్కేద్దాం, అట్లా డ్రా అయితే ఇదిగోండి ఒకేసారి అయింది. ఒకటి తర్వాత ఒకటి ఫేస్ పాప్ ఇట్లా ఒక సైడ్ నుంచి వచ్చి ఒక సైడ్ నుంచి ఇందాక చూపించాక అట్లా. నాకు అవన్నీ అవసరం లేదు, అందుకే నేను ఇది బాగుంది కొంచెం పెట్టుకోవడానికి. స్పీడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లోగా కావాలంటే స్లోగా, స్పీడ్గా కావాలంటే స్పీడ్గా, స్లోగా మ్యాక్స్ స్లో. అన్నిటికన్నా ఎక్కువ స్లో ఇది, అన్నిటికన్నా ఎక్కువ స్పీడ్ ఇది. ఏదో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ లాగా వెలుగుతుంది, అందుకే ఎప్పుడు 1 ఉంచుకోవాలి ఏదైనా. కరెక్ట్గా బాగుండిద్ది. అవుట్ యానిమేషన్ మళ్ళీ డ్రా అవుట్ అవ్వాలి. ఇందాక డ్రా అయిందిగా ఆ డ్రా అవుట్ ఒకసారి చూడండి. మరీ డ్రాగ్ చేశాను నేను, మరీ ఎక్కువ నాకు వద్దు. ఓకే చూస్తున్నట్టయితే మీకు ఎదుకోండి లైన్ డ్రా అయింది, మళ్ళీ లైన్ ఆఫ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి వీడియోస్ అన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ పెడతాను మీకోసం. ప్రతి సండే కామెంట్స్ చదువుతా, ప్రతి సాటర్డే మీకు ఒక వీడియో వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. దీన్ని మళ్ళీ సింపుల్లీ ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు మనం. నాకు ఇదంతా ఎక్స్పోర్ట్ అవసరం లేదు, అందుకే నేను అది చేయట్లే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుస్తాం మీ అందరినీ.